కర్నూలు జిల్లా నేతల పంచాయతీ చంద్రబాబు దగ్గరకు చేరుకుంది. మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. జిల్లాలో నేతల మధ్య విభేదాలతో పాటు నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిపై కూడా చర్చించబోతున్నారు. కర్నూలు జిల్లా నేతల పంచాయతీ చంద్రబాబు దగ్గరకు చేరుకుంది. మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. జిల్లాలో నేతల మధ్య విభేదాలతో పాటు నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిపై కూడా చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, కర్నూలు జిల్లా నేతలతో సీఎం సమావేశం ఎప్పుడు ప్రారంభమవుతుంది? భోగి మరి కాసేపట్లో కర్నూలు జిల్లా నేతలు ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలు, అలాగే జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఈ సమావేశం కాబోతున్నారు చంద్రబాబు నాయుడు. ప్రధానంగా నంద్యాల అంశానికి సంబంధించి నిన్న మొన్న కూడా గత 2 రోజుల నుంచి కూడా నంద్యాలలో రాజకీయంగా కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ వ్యవహారానికి వచ్చేసరికి చాలా కాలంగా భూమా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉంటూ భూమాకు సంబంధించిన రాజకీయ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉండే ఏవి సుబ్బారెడ్డి ఆయన గత 2-3 రోజుల నుంచి కూడా అలకపాన్పు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయన బుజ్జగించే ప్రక్రియను ఇప్పటికే టీడీపీ అధిష్టానం చేపట్టింది. దీంట్లో భాగంగానే ఇప్పటికే సుజనా చౌదరి, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, అలాగే కాల్వ శ్రీనివాసులు, ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న కాల్వ శ్రీనివాసులు వీరిద్దరు కూడా ఆయనతో సంప్రదింపులు జరిపి ఆయన అలకపాన్పు దించే ప్రక్రియను ప్రారంభించినట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో గతంలో ఎప్పుడు కూడా ఈ జిల్లా పార్టీకి సంబంధించి సమన్వయ కమిటీ సమావేశాలు కానీ ఇతర జిల్లా నేతలతో సమావేశాలు జరిగేటప్పుడు ఎప్పుడు కూడా ఏవి సుబ్బారెడ్డి ఈ సమావేశాలకు హాజరు కారు. కానీ ఈసారి మాత్రం ఆ నంద్యాల ఎపిసోడ్ని దృష్టిలో పెట్టుకుని ఏవి సుబ్బారెడ్డిని కూడా ఆహ్వానించారు. ఆయన కూడా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసే దిశగా ఈ కర్నూలు జిల్లా నేతల సమావేశం ఒక అభిప్రాయానికి, అలాగే నేతలకి కొన్ని దిశానిర్దేశం కూడా చేసే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీంతో పాటుగా కర్నూలు జిల్లాకు సంబంధించి పార్టీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి, జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనే దాని మీద కూడా కొంత మీమాంస నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మెజారిటీ నేతలైతే మనకు అందుతున్న సమాచారం మేరకు సోమిశెట్టి వెంకటేశ్వర్ల పేరు దాదాపు చెప్తున్నప్పటికీ తాజాగా మారిన పరిణామాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నారు. శిల్పామోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత సోమిశెట్టి వెంకటేశ్వర్లకి ఇవ్వాలా, లేకపోతే గతం అంటే ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్న శిల్పా చక్రపాణి రెడ్డి, ఎవరైతే శిల్పామోహన్ రెడ్డి బ్రదర్ ఉన్నారో ఆయన్నే కొనసాగించాలనే దాని మీద కూడా పార్టీ అధిష్టానం కొంత డైలమాలో ఉంది. సో ఈ నేపథ్యంలో జిల్లా నేతల నుంచి పూర్తి స్థాయి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటుగా అధిష్టానం అభిప్రాయాన్ని కూడా నేతలకు వివరించడం ద్వారా సో ఎవరైతే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కొంత ఫీడ్బ్యాక్ను కూడా వారి వద్ద నుంచి తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు సోమిశెట్టి వెంకటేశ్వర్ల పేరు దాదాపు ఖరారైపోయినట్లుగా మనకు సమాచారం అవుతుంది. నంద్యాల పర్యటన 21వ తేదీన నంద్యాల పర్యటన, కర్నూలు జిల్లా పర్యటనకు చంద్రబాబు వెళుతున్న క్రమంలో ఈలోగానే కర్నూలు జిల్లాతో పాటు మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలకు సంబంధించిన టీడీపీ అధ్యక్షుల జాబితాను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ప్రధానంగా కర్నూలు అంశానికి సంబంధించి, అలాగే విజయనగరం, ఈ 2 జిల్లాలకు సంబంధించి బాధ్యతలు, జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి చేపట్టాలనే దాని మీద కొంత డైలమా ఉండడంతో ఇప్పటివరకు అధికారికంగా అధ్యక్షుని ఎవరు ప్రకటించలేదు. సో ఈ నేపథ్యంలో ఆ జిల్లా పార్టీ అధ్యక్షునిగా సోమిశెట్టిని వెంకటేశ్వర్ల పేరు మెజారిటీ లీడర్లు సూచిస్తున్న క్రమంలో దానికి అనుగుణంగానే నిర్ణయం రావచ్చన్న అభిప్రాయం కూడా ఒకటి వ్యక్తమవుతుంది. దీంతో పాటుగా నేతల మధ్య సమన్వయం, ప్రధానంగా కర్నూలు జిల్లా నేతల కేఈ కృష్ణమూర్తి కానీ, అలాగే భూమా వర్గం కానీ వీళ్ళ మధ్య, అలాగే శిల్పా వర్గానికి మధ్య ఇప్పటికీ కొంత డిస్టర్బెన్సెస్, అలాగే కొంత ఇబ్బందులు ఉన్న క్రమంలో పూర్తి స్థాయిలో సమన్వయం లేకుండా వ్యవహరిస్తున్నారు. చాలా బలిష్టంగా తయారు కావాల్సిన ఈ సమయంలో, ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న ఈ తరుణంలో ఈ విధంగా గిల్లి కజ్జాలు పెట్టుకోవడం కానీ, ఈ విధంగా విడిపోయి నేతల మధ్య సమన్వయం లేకుండా పార్టీని బలహీనపరిచే పరిస్థితులు రాకూడదు. ఎన్నికల దగ్గరకు వస్తున్న తరుణంలో ఇది ప్రతిపక్ష పార్టీకి మరింత బలాన్ని, మరింత ఊతాన్నిచ్చే వ్యవహారంగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి విభేదాలు లేకుండా ఖచ్చితంగా చేసుకోవాలి. లేకపోతే కనుక తాను ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్న అభిప్రాయాన్ని ఇప్పటికే కొన్ని వివిధ సందర్భాలు చంద్రబాబు నాయుడు వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఈ సమావేశంలో కూడా దానికి సంబంధించి తన అభిప్రాయాన్ని, దాంతోపాటుగా నేతలకు క్రమశిక్షణ దాటద్దు, అలాగే అందరూ కలిసి పని చేసుకోండి అనే దిశగా కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకి స్పష్టమైన సమాచారం అందుతోంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.